హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అమ్మ కూడా చాలా బాగుంది. మా అమ్మని అందరూ అడిగినారు కామెంట్లలో ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది అమ్మకి, నాన్నకైతే చాలా బాగుంది. నేను వచ్చిన రోజుకి నాన్నకి తగ్గిపోయింది జ్వరము. పనికి కూడా వెళ్తూ ఉండే. ఇంకా అమ్మకి మాత్రమే జ్వరం ఉండింది నేను వచ్చినప్పటికీ. అమ్మకి కూడా తగ్గింది, బాగుంది. కొంచెం జలుబు మాత్రం దగ్గు అయితే ఉందన్నమాట. మీరందరి కామెంట్స్ అయితే అమ్మకి చెప్పిన. మా అమ్మ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నిజంగా ఇంతమంది అడిగినారా, అందరికీ థ్యాంక్స్ చెప్పమ్మా అని అయితే అనిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ. మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మా అమ్మని అడిగినందుకు. ఇంకో విషయం వచ్చేసి నిన్న షార్ట్ వీడియోలో మా బావ చూడండి, వీడియో అంటే ఫేస్ నల్లగా పెట్టుకుంటాడనంటే అందరికీ మిస్టేక్గా అర్థమైంది. నల్లగా ఉన్నాడు అంటున్నావు, కలర్ ఇంపార్టెంట్ కాదు లక్ష్మి అని అయితే అందరు అన్నారు. నేను ఎప్పుడూ అలా అననండి మా బావను. అది జస్ట్ చూడండి వీడియో అంటే ఎట్లా పెట్టుకుంటాడో ఫేస్ నల్లగానైతే చెప్పినా అనమాట. అది మీకు అలా అర్థమైందో లేకపోతే అలా వినిపించిందో నాకైతే తెలియదు. ఆ వీడియో మా బావ చూస్తున్నాడు. బావకి చెప్పిన ఇట్లా అన్నారు బావ అని అంటే అర్థం అవ్వలేదేమో లేరా అని అయితే అన్నాడు అనమాట. నేను అందుకే ఆల్మోస్ట్ డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వను, వాయిస్ ఓవరే ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ పట్టేసుకుంటారనమాట ఏదన్నా, అందుకని భయం నాకు. ఇంకో విషయం వచ్చేసి మా బావ తక్కువ మాట్లాడిన. నేను ఆ వీడియోలో కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేసినా కదా, ఏ వీడియోస్ లేవో అవి 1 వీక్ ముందు తీసినామన్నమాట. మేము పోయిన శనివారం ఆదివారం అయితే తీసినాము. ఆ వీడియో బాగా చూసి బాగానే ఉంది కదా, ఇది పెట్టేసేయి, ఇంకా వీడియోస్ ఏం తీయకపోతేవి, జర్నీలో ఉన్నాం అటు ఇటు కదా అని అంటే పెట్టినాను. దాంట్లో కూడా కేవలం కామెడీ కోసమే అనమాట మాట్లాడింది. మా బావకి కామెడీ స్కిట్లు చేయడం అంటే చాలా ఇష్టము ఫస్ట్ నుంచి కూడా. చేద్దాం రా అని అంటున్నాడు కానీ వద్దులే ఎందుకు అన్నట్టు మా అమ్మ అవులాయిగా ఉంటుంది, ఎవరినో చూస్తే చీప్గా అనిపిస్తుందని మా అమ్మ ఫీలింగ్ అనమాట. ఇప్పటికీ మొగుడు పిల్లం ఇద్దరు చేస్తున్నారు, యూట్యూబ్ మీద పన్నారు, ప్రపంచం మీద ఉన్న డబ్బులు ఊరికి వస్తాయని చెప్పేసి ఇష్టమైనట్టు చేస్తూ ఉన్నారు, అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు, ఇంకా ఎందుకు మళ్ళీ ఇదంతా మీరు చెడ్డ పేరు అన్నట్టుగా మా అమ్మ అనింది. మా అమ్మ అన్నది నిజమేనండి అక్షరాల. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉన్నారు యూట్యూబ్ మీద పన్నారు, మొగుడు పెళ్ళాము ఇష్టాచారం చేస్తూ ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు, భయం భక్తి లేదు, నచ్చినట్టు మాట్లాడుతున్నారు, నచ్చినట్టు చేస్తున్నారని ఇప్పటికీ చాలామంది అన్నారు. మా వరకు కూడా వచ్చింది. మా బావ కూడా విన్నాడు. మా బావ ఒకటే మాట అన్నాడు, వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళు ఎట్లన్నా అనుకోని, మనం బాగుపడుతుంటే చూడలేరు, మనం అడుగున ఉన్నామంటే చెయ్యొచ్చి సాయం చేయరు. అలాంటప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి మనకు సాయం చేసినాడా? ఎవడన్నా వచ్చి మనతో మాట్లాడినాడా? మీరు ఇబ్బందులలో ఉన్నారు కదా, మేము ఇంత సాయం చేస్తాము ఇట్లా అని ఎవరన్నా చెప్పినారా? లేదు కదా. అలాంటప్పుడు నీకెందుకు? వాళ్ళు ఎవరేమనుకుంటే నీకేం అవసరము? నీకు నచ్చిందా, నాకు నచ్చిందా, వీడియోస్ చేద్దాం, నచ్చలేని రోజు, మనకు చేతగాని రోజు వీడియోస్ ఆపేద్దాం అంతే. అంతకు మించి నువ్వేం పట్టించుకోవద్దు. నేను నీకు ఇది వద్దురా అంటే నువ్వు చెయ్యొద్దు, అంతవరకే కానీ నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని అయితే అన్నాడనమాట. ఇంకా ఇంతకన్నా క్లారిటీగా నేను చెప్పనండి. మా బావ సపోర్ట్ లేకుండా నేను ఏది చేయను. మీరు అనుకోవచ్చు వాళ్ళ బావని ఇట్లా అంటుంది అట్లా అంటుందని, అదంతా మా బావ ప్రమేయమే. జోడు రమేష్ 8028 ఏదో ఉంటుంది, ఆ కామెంట్ బావదే, బావ ఐడీనే అది. బావ ఖచ్చితంగా కామెంట్ చేస్తాడు నా వీడియో చూసి, చేయకుండా ఏముండడండి. నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఇంత చేస్తున్నానంటే ఆయన తిట్టడా? ఆయన నచ్చకుంటే అరవడా? ఆ వీడియో డిలీట్ చేయని చెప్పడా? మీరు ఆలోచించాలి ఎవరైనా కానీ. ఆయనకి ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను, అంతకు మించి ఇంకా ఏం చెప్పలేమన్నమాట. మా అమ్మకైతే మాత్రము నా కాళ్ళ మీద నేను నిలబడాలని చాలా ఉంది కోరిక. ఎప్పటినుంచో ఉంది ఆ కోరిక, ఇప్పుడే కాదు. ఎందుకనంటే చెప్పినా కదా, మాకు చదువు లేదు, మేము ఇంట్లో కూర్చొని అంట్లు తోముతున్నాము, నీ పెళ్ళాం చదివింది కదా పెద్ద చదువు, ఏం చేస్తుందని చెప్పి ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడినారనమాట. ఎంత బాధపడినానంటే, నా సిచ్యువేషన్ జాబ్ చేసేంత కాదండి, నా మైండ్ సెట్ అంత మైండ్ సెట్ అయితే కాదు. నేను చెప్పినాక చాలాసార్లు ఆ పదం నుంచి ఎంతో బాధపడినా, ఎన్నోసార్లు ఏదో చేయాలని ట్రై చేసినా కానీ కుదరలేదనమాట. అట్లా ఇంకా మొత్తానికైతే యూట్యూబ్ అయితే పెట్టినాను. సక్సెస్ అవుతానని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 3 మిలియన్స్‌కు మానిటైజేషన్ అయిపోయింది కదా, సగం మానిటైజేషను. ఇంకా సగం మానిటైజేషన్ ఉంది. మేబీ పడితే 4 నెలలు పడుతుంది అనుకుంటున్నాను నేను, 5 నెలలు. మొత్తానికైతే సక్సెస్ అవుతానని నమ్మకం అయితే కలిగింది. ఇదంతా మా బావ సపోర్టే. ఆ అమ్మ సపోర్ట్ కూడా ఉందిలేండి. కేవలం బావ సపోర్టే కాదు, అమ్మ, నాన్న ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఎవరైనా బ్యాడ్ కామెంట్ ఏదైనా వచ్చినప్పుడు మా అమ్మకి చెప్తే, మా అమ్మ అలాంటివన్నీ పట్టించుకుంటే నువ్వు బ్రతకలేవు, మమ్మల్ని కూడా బయట కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటే పట్టించుకొని అట్లనే ఏడుస్తూ ఉంటామా, పట్టించుకోకూడదంటే అంటూ ఉంటుందన్నమాట. మా అమ్మ కోరికైతే ఇన్నాళ్ళకి తీరిందంట. మా అమ్మాయి చెప్తా ఉంది, నిన్ను ఎట్లా ముందుకు దొబ్బాలా అని ఆలోచిస్తూ ఉంటే, ఒక మిషన్ నేర్చుకో అంటే భయమే, బయటికి వెళ్ళి జాబ్ చేయంటే భయమే, ఏది చేత కాకుండా ఉండే, ఇంత చదివించి కూడా నా బిడ్డని ఏందబ్బా వేస్ట్ అయిపోయింది అని అనుకుంటా ఉంటే, ఈరోజు నీ కాళ్ళ మీద నువ్వు బతకగలవని నాకైతే నమ్మకం కలిగింది యూట్యూబ్ ద్వారానైతే. అమ్మ చాలా హ్యాపీగా ఉందనమాట. నేను ఇంకా సక్సెస్ అయితే మా అమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది తొందరగా జరగాలని అయితే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి ఏదైనా కానివ్వండి జీవితంలో ఒకరు
మనకి సపోర్ట్ ఇస్తేనే ముందుకెళ్తాం కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అండి. ఈ యూట్యూబ్‌లో అయితే ఎవరి సపోర్ట్ లేకుండా మనం ముందుకెళ్ళలేము. వీడియో చేయాలంటే ఒకరు వీడియో పట్టుకోవాలి. లేదంటే వీడియోకి ఏదో ఒక మ్యాటర్ ఉండాలి. జస్ట్ ఏదో మాట్లాడడం చేసామంటే చూడట్లేదు కదా! చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా చేయాలంటే చాలా చాలా కష్టము. నాకైతే మాత్రం ఆ విషయంలో ఎటువంటి ఇది లేదండి. నా ఫ్యామిలీ మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అసలు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. అసలు ఏంటి మా బావ అయితే ఒకటే మాట జూజూబీ వాళ్ళ గురించి అనేది అంటాడనమాట. మా బావ అంత సపోర్ట్ ఎవ్వరు ఇవ్వరేమో. ఆయన గురించి కూడా మాట్లాడుతా ఉన్నా కదా! నిన్న మొన్న వీడియోస్‌లో చూస్తున్నారు. అంతగా మాట్లాడితే ఏ భర్త ఒప్పుకోడు. బట్ మా బావ అది కూడా ఓకే పర్లేదు వీడియో కామెడీ ఎళ్తుంది కదా! కామెడీ ఎళ్తే చాలు కంటెంట్ ఉన్నట్టు ఉంటది కదా! అని అయితే అనుకుంటాడనమాట ఆయన. అంత బాగా సపోర్ట్ ఇస్తాడు. అది మీకు నెగెటివ్ అనిపించుండొచ్చు నాతో. దానికి నేనేం చేయలేను. మా బావ విన్న తర్వాతే పెట్టినా. మా బావ సరేలే ఆ వర్డ్స్ పర్వాలేదు లేరా అంటే అన్నావులే అని అయితే అంటేనే పెట్టినానండి. ఏ వీడియోకైనా అంతే బావ సపోర్ట్ లేకుండా నేనైతే పెట్టను. ఇంతవరకు ఓపికగా విన్నందుకు చాలా చాలా థాంక్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.